హరీష్ రావు రహస్యంగా ఎందుకు పూజలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలే దేవుళ్లు, క్షుద్ర పూజలు పనిచేయవని స్పష్టం చేశారు. ప్రజలకు కష్టాలు రావాలని కోరుకోవటం మంచిది కాదన్నారు. హరీష్ రావు తిరుచి ఎందుకు వెళ్లారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షిమోగా వెళ్లారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారని ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు చుట్టూ పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే, ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఈ మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేది. ఎందుకు రాలేదు? ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షిమోగా వెళ్లారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారని ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు చుట్టూ పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే, ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఈ మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేది. ఎందుకు రాలేదు? ఈ ఏడాది రైటిక హరీష్ రావు రహస్యంగా ఎందుకు పూజలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలే దేవుళ్లు, క్షుద్ర పూజలు పనిచేయవని స్పష్టం చేశారు. అయితే ప్రజలకు కష్టాలు రావాలని కోరుకోవటం మంచిది కాదన్నారు ఆయన. హరీష్ రావు తిరుచి ఎందుకు వెళ్లారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఇక మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. బ్రాహ్మణి టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై ప్రధానంగా ఆయన ఈసారి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ ఇస్తారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు, రాష్ట్రం బాగుపడకుండా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు, బాగుపడకుండా చేస్తున్నారు, అందులో భాగంగానే క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కూడా హరీష్ రావుపై అయితే మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా పంటలు పండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏదైతే తిరస్కరించే విధంగా కూడా అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని ఇందులో భాగంగానే క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గారు అయితే కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి వారి వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. తమిళనాడు తిరుచారుపల్లి, శివమొగ్గలో క్షుద్ర పూజలు చేసినట్టు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి తేదీలతో సహా కూడా చెప్తామని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. జూన్ 1వ తేదీ, అదేవిధంగా మే 31, జూలై 23వ తేదీన హరీష్ రావు శివమొగ్గ వెళ్లారని చెప్పేసి కూడా నేను ఆరోపిస్తా ఉన్నాను. ఇది నిజం కాదా అని చెప్పేసి కూడా హరీష్ రావును ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము చెప్పిన డేట్ ప్రకారం హరీష్ రావు ఎక్కడున్నారో
మీడియాకి సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే హరీష్ రావును అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హరీష్ రావు సమాధానం చెప్తే నేను ముఖ్యమంత్రికి అదేవిధంగా సమాధానం చెప్తా అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది. క్షుద్ర పూజలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నవ తెలంగాణ వార్షికోత్సవంలో ప్రతి విమర్శలపై సభాముఖంగా కేటీఆర్ కి ఇప్పటికే తెలిపానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అఘోర తాంత్రిక పూజలు చేయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా చేశారని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం తాజాగా హరీష్ రావు కూడా శివమొగ్గ ఇక్కడికి తమిళనాడు వెళ్లి అక్కడ క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి ఏవైతే కామెంట్ చేయడం జరిగిందో దీనికి సంబంధించి ఎక్కడికైనా రావడానికి సిద్ధం, ఎట్లాంటి చర్చకైనా సిద్ధం, ఆ తేదీలతో సహా కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ తేదీలలో హరీష్ రావు ఎక్కడున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే హరీష్ రావు అయితే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.